నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ గురించి డిస్కస్ చేసుకుందాము. జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ ముందు డయాబెటీస్ లేకుండా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది డెవలప్ అయితే దాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ లేట్ మ్యారేజెస్ అండ్ ఆల్. బికాస్ ఆఫ్ దట్ లేట్ ప్రెగ్నెన్సీస్ ఆఫ్టర్ 30 years. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది చాలా కామన్ అయింది. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 6 ప్రెగ్నెన్సీలో ఒక ప్రెగ్నెన్సీ జీడిఎం డయాగ్నోజ్ అవుతుంది. సో దీని గురించి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం కాబట్టి దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మనం. సో దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎప్పుడు డయాగ్నోస్ చేస్తాము, వాటి ఏ రకమైన టెస్టులు చేస్తాము, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి మదర్ అండ్ బేబీలో, అండ్ ఎలా ట్రీట్ చేయాలి. సో ఫస్ట్ యూజువల్గా దీన్ని 24 to 28 weeks మధ్య ప్రెగ్నెన్సీలో మనం స్క్రీన్ చేస్తాము ఫర్ జెస్టేషనల్ డయాబెటీస్ కోసము. ఒక 75 దీనికి ఎలా డయాగ్నోస్ చేస్తామంటే మనం 75 grams గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటాం. సో ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళు 75 grams ఎన్హైడ్రస్ గ్లూకోజ్ తీసుకొని ఫస్ట్ ఫాస్టింగ్లో ఒకసారి షుగర్స్ లెవెల్స్ తీసుకొని మళ్ళీ 2 hours తర్వాత అండ్ 1 hour తర్వాత 2 hours తర్వాత తీసుకున్నాం. కొన్ని గైడ్లైన్స్ ప్రకారం సింగిల్ స్టెప్, కొన్ని గైడ్లైన్స్ ప్రకారం 2 step గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటాం, అలా ఫాలో అవుతాం. సో కామన్గా మనం ఫాలో అయ్యే డిపిఎస్సి దీని క్రైటీరియా ప్రకారం 2 hours ఫాస్టింగ్ వచ్చేసి మోర్ దాన్ 92 ఉంటే జీడిఎం అంటాము. 1 hour తర్వాత వచ్చేసి మోర్ దాన్ 180 ఉంటే జీడిఎం ఉన్నట్టు. నెక్స్ట్ సెకండ్ 2 hours రీడింగ్ చేసి మోర్ దాన్ 153 అనమాట. ఇలా 3 రీడింగ్స్ తీసుకుంటాం. ఫాస్టింగ్ మోర్ దాన్ ఈక్వల్ టు 92, 1 hour పోస్ట్ గ్లూకోజ్ 180, 2 hours 153. సో ఈ 3 రీడింగ్స్లో ఒక రీడింగ్ పాజిటివ్ ఉన్నా మనం దాన్ని జీడిఎంగా కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ట్రీట్ చేస్తాము అంటే జీడిఎం, సో ఇనీషియల్గా బార్డర్ లైన్లో షుగర్స్ ఉంటాయి కదా, మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషను, ఫిజికల్ యాక్టివిటీ వీటితో ట్రై చేయొచ్చు. వీటితో కంట్రోల్ రాకపోతే దెన్ వీ కెన్ స్టార్ట్ విత్ ఓరల్ హైపోగ్లైసిమిక్ లైక్ మెట్ఫార్మిన్. సో మెట్ఫార్మిన్ 1 or 2 daily విల్ స్టార్ట్. సో దీంతో దాన్ని బట్టి కంట్రోల్ వస్తే వీళ్ళు అలాగే కంటిన్యూ చేస్తాం. లేదు దీని ట్యాబ్లెట్స్తో కూడా కంట్రోల్ రావడం లేదు అంటే ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇన్సులిన్ అనేది యూజువల్గా ఫస్ట్ చాయిస్ ఇన్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ఇట్స్ సేఫ్టీ. సో ఈ జీడిఎం అయితే ఎవరికైతే డయాగ్నోస్ అవుతారో వాళ్ళు సో ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని ఇంటి దగ్గర కూడా గ్లూకోమీటర్తో మానిటర్ చేసుకోవడం మంచిది. ఫాస్టింగ్ అండ్ ఫుడ్ తీసుకున్న 2 hours తర్వాత అలా మానిటర్ చేసుకొని నెక్స్ట్ మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక డైలీ లాగా మెయింటైన్ చేసి ఆ రీడింగ్స్ చూపించినప్పుడు ఏదైనా డోస్ అడ్జస్ట్మెంట్ ఉంటే మీ ఫిజిషియన్ అలా అడ్జస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ జీడిఎం అనేది ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, ట్రీట్ చేయకపోయినా ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు, మదర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు, ఫీటస్ అలా బేబీలో ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఫస్ట్ మదర్లో తీసుకుంటే దే కెన్ బి ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అనమాట. అంటే బేబీ గ్రోత్ రెస్ట్రిక్ట్ అవ్వడము, అర్లీ డెలివరీ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీ, నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండడము, తర్వాత ఎక్లాంప్షియా అనేటివి కూడా ప్రీ ఎక్లాంప్షియా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది జీడిఎంలో మదర్కి, అండ్ హైపర్ టెన్షన్ కూడా డెవలప్ కావచ్చు. సో నెక్స్ట్ ఫీటల్ కాంప్లికేషన్స్ ఏముంటాయంటే అయితే ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండొచ్చు. నెక్స్ట్ పుట్టబోయే పిల్లలు వచ్చేసి ఎక్కువ వెయిట్తో పుడతా ఉంటారు, దాన్ని మ్యాక్రోజోమియా అంటాము. సో అండ్ డెలివరీ అయిన తర్వాత బేబీలో హైపోగ్లైసిమియా అనమాట, షుగర్ లెవెల్స్ తగ్గిపోవడము, ఇవన్నీ కాంప్లికేషన్స్. సో జీడిఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ప్రెగ్నెన్సీలో ఎవరికైనా డిటెక్ట్ అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత యూజువల్గా మనం షుగర్ లెవెల్స్ అనేది <90, ఫాస్టింగ్ <95 టార్గెట్గా మెయింటైన్ చేయాలి. 2 hours ఆఫ్టర్ ఫుడ్ షుగర్ లెవెల్స్ వచ్చేసి <120 అలా టార్గెట్ చేసుకొని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.